చాలా ట్రై చేశాను. ఈ టీవీయే పనిచేసింది. టెంపరల్ లూమ్ ఒక సేఫ్టీ స్విచ్. ఈ 2 మాటలు 'హీ హూ రిమైన్స్' చెప్పడం మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. మరి టీవీయే పనిచేసినప్పుడు ఏదో ఒకలా టీవీని కాపాడుకోకుండా టెంపరల్ లూమ్ ఓవర్‌లోడ్ అవ్వడం వల్ల అంతమైపోయేలా 'హీ హూ రిమైన్స్' ఎందుకు చేసినట్టు? 'హీ హూ రిమైన్స్' ఎంత తెలివైనవాడో తన వేరియంట్స్ అందరూ కూడా అంతే తెలివైనవాళ్ళు. 'హీ హూ రిమైన్స్' టైమ్ అండ్ స్పేస్‌ని ఉపయోగించి అన్నిటిని కంట్రోల్ చేసినట్టే మిగిలిన తన వేరియంట్స్ అందరూ కూడా టీవీని ఏదో ఒకలా వాళ్ళ కంట్రోల్‌లో తీసుకోవాలని ట్రై చేశారు. ఎవరైనా అలా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటే మిగిలిన వేరియంట్స్‌కి లేదా టైమ్ లైన్‌కి ఫ్రీడమ్ ఇచ్చే అవకాశం ఉంది. అలా చేస్తే నెక్సస్ ఈవెంట్స్ పెరుగుతాయి. టైమ్ బ్రాంచెస్ పెరుగుతాయి. 'హీ హూ రిమైన్స్' వేరియంట్స్ ఎవ్వరైనా సరే 'హీ హూ రిమైన్స్‌కి' వ్యతిరేకంగానే ఉంటారు. కాబట్టి టైమ్ బ్రాంచ్‌ని విచ్ఛిన్నం చేయడం వాళ్ళు మానేస్తే మల్టీవర్సల్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బ్రాంచెస్ విచ్ఛిన్నం కాకపోతే లూమ్ ఓవర్‌లోడ్ అయ్యి సేక్రెడ్ టైమ్ లైన్ తప్ప అన్నీ నాశనం అయ్యేలా లూమ్‌ని సేఫ్టీ స్విచ్‌గా 'హీ హూ రిమైన్స్' పెట్టుంటాడు. మరి 'మోబియస్', 'బీ-15' ఇలా టీవీలో పనిచేసే ఎంతోమంది జీవితాల్ని బ్రాంచ్డ్ టైమ్ లైన్‌గా మార్వెల్ ఎందుకు చూపించింది?